పీఠం భూములు పీఠానికేనంటూ రేవంత్ సర్కార్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి. అయోధ్య తరహాలో రాజశ్యామల అమ్మవారిని ప్రతిష్ఠిస్తామని స్వాత్మానందేంద్ర సరస్వతి స్పష్టం చేశారు. కేవలం అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఈ గందరగోళం జరిగిందని, పీఠం భూములు ఎక్కడికి పోవని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చినట్లుగా స్వామీజీ వెల్లడించారు. ఇక పీఠానికి వేరే చోట భూములు ఇస్తే ఈ భూమిని ప్రభుత్వానికి ఇస్తామని తాము ఎవరికీ చెప్పలేదంటున్న ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కొన్ని రోజులుగా శారద పీఠం భూములపైన అనేక వివాదాలు, అనేక వార్తలు, అనేక ప్రచారాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది శారదా పీఠంలో భూములకు సంబంధించిన అంశం ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది అనేది మనతో మాట్లాడేందుకు ఉత్తర శారదా పీఠం స్వాత్మానందేంద్ర స్వామి గారు ఉన్నారు. స్వామీజీ, ఏంటి మంత్రి శ్రీధర్ బాబు వచ్చారు, ఏం చర్చించుకున్నారు ఈ భూములపైన? అంటే ముందుగా ప్రభుత్వానికి మా పీఠం తరపు నుంచి ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది పీఠం కాదు, ముఖ్యంగా దేవాలయం, అమ్మవారి దేవాలయానికి ఎంతోమంది భక్తులు ఉన్నారు. పీఠాన్ని అభిమానించే వాళ్ళు, అమ్మవారిని నిత్యము కొలిచే భక్తులు చాలామంది ఉన్నారు. వారి అందరి మనోభావాలు అర్థం చేసుకుని ప్రభుత్వం ఈ భూమిని మళ్ళీ తిరిగి పీఠానికి అప్పచెప్పడం అనేది చాలా మంచి శుభ పరిణామము. ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారికి కూడా అభినందనలు తెలియజేస్తారు. ప్రభుత్వం భూములు తీసుకునేందుకు ప్రయత్నం చేసిందంటారా? అంటే ప్రభుత్వం భూములు తీసుకోవడం అనేది కాదు, ఇక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది అని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది మీడియా ముఖంగా. వారు ఏమంటే ఏదో తెలియని ఒక సందిగ్ధతలో ఒక నిర్ణయం జరిగింది. అది ఎందువల్ల జరిగిందని అంటే అధికారులు కొంత సమాచారాన్ని సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల జరిగింది. పీఠానికి వేరే చోట కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా ఈ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మంత్రి గారి ద్వారా వారు చెప్పే ప్రయత్నం చేశారు, క్లారిటీ ఇచ్చారు ప్రతి విషయానికి. ఈ భూమి పీఠానికే ఉంటుంది, ఇక్కడ అమ్మవారి దేవాలయం, మీరు ఏమైతే నిర్మాణాలు జరుపుకోవాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా చేసుకోండి అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఈ భూములకు సంబంధించిన అంశంలో ఇంకొక చోట భూములు ఇస్తే ఈ భూములు ప్రభుత్వానికి అప్పచెప్తాం అనే అప్రోచ్ మీరు అధికారులతో కావచ్చు, మీరు కావచ్చు, లేదంటే మీ పీఠాధిపతి కావచ్చు, ఎవరైనా సరే పీఠానికి సంబంధించిన ఎవరైనా అప్రోచ్ అయ్యారా అధికారులతోటి? అంటే ఇది ఇంకా అప్రస్తుతం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వివాదం ఏదైతే ఉందో అది ముగింపు అయిపోయింది. ఈ భూమి పీఠానికే ఉంటుందని ప్రభుత్వమే మరలా తేల్చి చెప్పింది కాబట్టి దీనికి సమాధానం. ఎందుకంటే అధికారులు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, గ్యాప్ వచ్చింది అని అంటున్నారు కాబట్టి అట్లా ఏమైనా జరిగాయి? ఎందుకంటే అనేక అంశాలు తెర మీదకి వచ్చినాయి ఈ 2-3 రోజుల్లో. అంటే వాస్తవం అండి, ఇదైతే నడిచింది. కానీ మేము ఎప్పుడు కూడా దేవాలయం, ఇది పీఠం వేరే ప్రాంతంలో చేస్తామని అంటే దానికి అంగీకరించే పరిస్థితి కాదు. ఎందుకంటే మీకు తెలియదు ఏముంది, ఇక్కడ అమ్మవారి దేవాలయం ఆల్రెడీ నిర్మాణం సగం పూర్తయింది, అమ్మవారి ప్రతిష్ఠ అయింది, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఇంకా మేమైతే దానికి లేదు, వాస్తవాన్ని తెలియజేశాము, అది వాళ్ళు ఒప్పుకున్నారు, అంగీకరించారు. అమ్మవారికి యోగ్యమైన భూములని అంటున్నారు. గతంలో మీరు అర్జీ పెట్టుకుంటే ఇచ్చారా, లేదంటే ప్రభుత్వము ఈ భూమిని గుర్తించి మీకు మీ పీఠానికి అప్పచెప్పిందా? అంటే భూములు ఎలా? అంటే లేదండి, ఇది గత ప్రభుత్వంలో మేము చాలా సంవత్సరాల క్రితం మేము తెలంగాణ రాష్ట్రంలో దేవాలయం నిర్మాణం చేయాలి అని మేము ఒక అర్జీ పెట్టడం జరిగింది. అర్జీ పెట్టిన తర్వాత ప్రభుత్వం అనేక ప్రాంతాలు శారదా పీఠాన్ని చూపించింది. ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో మీరు చూసి చెప్పండి అంటే 2-3 ప్రాంతాలు పర్యటన చేసి, ఇది మా పండితులు, వాస్తు సంబంధించిన పండితులు, పీఠం పండితులు అందరూ కూడా ఈ ప్రాంతం అయితే బాగుంటుంది, జలం ఉండే ప్రాంతం కానీ లేకపోతే రాయి ఉండే ప్రాంతంలో కానీ దేవాలయం నిర్మాణం జరిగితే అది ఎన్నో వేల సంవత్సరాలు శాశ్వతంగా ఉంటుందని శాస్త్రం చెప్పింది. దానికి అనుగుణంగా ఈ ప్రాంతం బాగుంటుందని ఇది ఎంపిక చేయడం జరిగింది. సో ఇప్పటివరకు ఎన్ని నిర్మాణాలు జరిగాయి? ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రచారాలు కావచ్చు, అనేక రకాలుగా వచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఏం చెప్తారు ప్రజలకి? ప్రజలు, ముఖ్యంగా భక్తులు అందరూ కూడా దీనికి ఎంతో సహకారాన్ని అందించారు. వారందరికీ కూడా ప్రభుత్వం దీని మీద స్పందించి పీఠానికి మళ్ళీ భూమిని తిరిగి ఇచ్చింది. మీరందరూ కూడా మీడియా ద్వారా తెలుసుకుని ఆనందపడతారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో మేము నిర్మాణాలు చేపట్టేది ఒకటి అమ్మవారి దేవాలయం, గోశాల,
యజ్ఞశాల, అదేవిధంగా భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా వసతి, అలాగే విధంగా వారికి భోజన ప్రసాదాన్ని అందించే దానికోసం హాళ్ళు ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతాయి. ఓకే. సో ఇది శారదాపీఠం భూములు మళ్ళీ తిరిగి ప్రభుత్వం శారదాపీఠానికి అని చెప్పడం చాలా సంతోషకరం. ప్రభుత్వం ఈ నిర్ణయంని తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారికి యోగ్యమైనందుకే ఈ భూములు గత ప్రభుత్వం అర్జీ పెట్టుకున్నందుకు మాకు ఇచ్చింది. ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి. ఎవరు కూడా బాధపడకుండా సంతోషపడతారనేది కూడా ఆయన చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది అనేది కూడా స్వామీజీ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్ వెంకట, బిగ్ టీవీ, హైదరాబాద్.